నేను 2028లో వచ్చిన రాజకీయానికి ఈ రోజుకి నా ఆస్తుల్లో నేను సంపాదించిన ఆస్తులు ఆ రోజుకి ఈ రోజుకి 2008 సెప్టెంబర్లోకి ఈ రోజుకి నా ప్రాపర్టీస్ లో నేను అమ్మిన వాల్యుయేషన్ ప్రాపర్టీస్ ఈ రోజుకి రూపాయి పెరుగున్నా 1 రూపీ పెరుగున్నా మీరు చెప్తున్న అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, నా కుటుంబ సభ్యుల మీద కావచ్చు, మీరు చెప్పిన నా 5-6 మంది బినామీల పేరు మీద కావచ్చు, ఎవరి పేరు మీద ఉన్నా కూడా ఎంక్వైరీ చేయండి. మీరంటున్న 1000 కోట్లుంటే 950 కోట్ల అమరావతి డెవలప్మెంట్ కి తీసుకోండి. అతి పెద్ద ఫండ్ నేను ఇచ్చినోడిని అవుతా. ఒక 50 వరకు నాకు ఇంది దాంట్లో. అది కూడా మీ దయ ఉంటే 1000 కూడా కావాలంటే తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు నాకు. ఒకవేళ ఏమన్నా కనికరం వరే లేదు రైడ్ దగ్గర అనుకుని అనిపిస్తే ఒక 50 కోట్ల వరకు ఇండాయా, నాకు ఖర్చులు ఎక్కువ ఉన్నాయా, వేయించండి. ఈ రాష్ట్రంలో ఒక పాలసీ తీసుకొద్దాం. నాకు చాలా మంది రాజకీయాలలో ఉన్నప్పుడు సహాయం చేయకుండా ఉండరు, సహాయం చేసుంటారు, చేశారు కూడా. కానీ రాజకీయాలలో ఉన్నప్పుడు మన దగ్గరికి చాలా మంది సహాయానికి వస్తారు. నేను ఆస్తులు కూడా కట్టుకోవాలా. నాకు ఎవరైనా 10 మంది సాయం చేస్తుంటే నా కిందున్న వాళ్ళకో ప్రజలకో సాయం చేశానే తప్ప నేను నా కుటుంబ సభ్యులు నా బిడ్డలు బాగుండాలా అని చెప్పి నేను ఎక్కడ మీరు చెప్పినట్టు చెన్నైలోను 50 కోట్ల ఇల్లులో, లేకపోతే ఆఫ్రికాలో పెద్ద పెద్ద మైన్లో, లేకపోతే పెద్ద బిల్డింగ్ కాంప్లెక్స్ నేను కట్టలా. ఈ రోజుది కూడా నేను చెప్తున్నాను కదా, రైట్, నేనే, నాకు ఈరోజు పవర్ లేదు, నేను ఎమ్మెల్యేని కాదు. ఒక సిట్టింగ్ జడ్జిని వేసి అనిల్ కుమార్ యాదవ్ ఆ రోజుకి ఈ రోజుకి ఆ రోజున్న ఆస్తులు ఇస్కాన్ సిటీలో ఉన్న పొలాల వాల్యుయేషన్ ఈ రోజు ఎంత, ఈ రోజు ఆయనకు ఆస్తులు ఎంత కొన్నాడు, ఆయనే కాదు మీరు చెప్తున్న ఆయనకున్న 5 మంది ఎవరైతే పేర్లు వేస్తున్నారో వాళ్ళ పేర్ల మీద ఆస్తులు కానీ ఎంక్వైరీ చేయండి. ప్రజలకు కూడా తెలియనండి. అనిల్ ఆస్తులు కూడగొట్టుకున్న ఒక అవినీతి పరుడు, 1000 కోట్ల ఆస్తి కూడగొట్టుకున్నాడు తెలియనండి, చెప్పండి, పర్లేదు. మీకే రాసిస్తానని చెప్తున్నాను, అమరావతికి పెద్ద ఫండ్ నాదే అవుద్దని. రాజకీయాల్లో చాలా మంది చాలా అవసరాలకి సాయం చేస్తారు. ఈరోజు నేను 7 సంవత్సరాల పాటు దాదాపు 200 మందికి 2000 చొప్పున పెన్షన్ ఇచ్చినా నేను ఏ రోజు చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ చేతితో సాయం చేసింది ఈ చేతికి తెలియకూడదు అనుకునే మనస్తత్వం నాది. ఇంత మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు కూడా నెల్లూరు నగరంలో తెలుగుదేశం భార్యాభర్తలు నా నాశనం కోరుతూ మాట్లాడుతుంటారు. అదే వాళ్ళ కూతురు పెళ్లికి నా గడప తొక్కి, ఆ రోజు కూడా తెలుగుదేశంలోనే ఉన్నారు వాళ్ళు, నా గడప తొక్కి నా బిడ్డకి సాయం చేయమంటే 10 లక్షలు సాయం చేసినోడిని నేను. ఈ జిల్లాలో ఎవరైనా చేయగలుగుతారా? నా నియోజకవర్గంలో నా మైనారిటీ సోదరులు అందరూ వచ్చి పలానా అతనికి సాయం చేయొద్దు అని చెప్తే, తన బిడ్డకి 3 రోజుల్లో లండన్ లో 12 లక్షల ఫీజు కట్టాలి సాయం చేయమని నన్ను అడిగితే, అతను కూడా నా గురించి మంచిగా మాట్లాడేదానికన్నా కూడా రోడ్డుకి నా గురించి మాట్లాడుతున్నా. 3 రోజుల్లో లండన్ లో నా ఫ్రెండ్కి ఫోన్ చేసి ఆ ఫీజు కట్టమని చెప్పి అతను ఎలా ఉన్నా కానీ బిడ్డ జీవితాన్ని మనకి ఎందుకని చెప్పి కట్టిన వాడిని నేను. ఈ విధంగా నా ఏ రోజు నేను ఇవన్నీ వచ్చి ₹1,00,000 ఇస్తే పేపర్లోనూ టీవీల్లోనూ ఫోటోలు వేసుకొని అపరదాన కర్మలు అని చెప్పుకుంటున్న రోజుల్లో కూడా నేను ఎప్పుడు సాయం, నేను చేసిన సాయం నేను చెప్పుకోను కూడా. ఎందుకంటే మంచైనా చెడైనా దేవుళ్ళు లెక్కలేస్తాడు కాబట్టి. ఆ విధంగా నాకు చాలా మంది సాయం చేసి ఉంటారు. దాన్ని నేను 10 మందికి నాకు వచ్చి సాయం చేశాను. నేను ఆస్తులు కూడగట్టుకున్నానా లేదా తేల్చండి. అంతేగాని నోటికొస్తే ఆఫ్రికాలో ఉన్నాయి, ఆఫ్రికాలో చూడని ఎతకండి. ఎస్, నేను ఎలక్షన్ అయిన తర్వాత నేను వెళ్ళిన మాట వాస్తవం, తిరిగిన మాట వాస్తవం. ఏదో ఒకటి ట్రేడింగ్ గీడింగ్ చేసుకుందాం, బండి నడవాలి కదా అని అంటే తప్పలేదు కదా. పెట్టుబడిలే నేను పెట్టలా, అది కూడా తప్ప. ఖాళీగా ఉన్నా, ఓడిపోయి ఉన్నా, నేనే జగన్మోహన్ దగ్గరికి వెళ్ళి టైం అడిగాను. నాకు 2-3 సంవత్సరాలు టైం ఏంటన్నా, నేను మళ్ళీ నిలదొక్కోవాలంటే అని చెప్పి అడిగాను. దానికి అయిపోయిందని మాట్లాడారు. సరే, అయిపోయిందో లేదో ఆయనకి నాకు తెలుసు అనుకోండి. నేను రోజు అడుగుతున్నా, లెట్స్ కాల్ ఫర్ ఎ సిట్టింగ్ జడ్జ్ ఎంక్వైరీ నా ప్రాపర్టీస్ మీద. మీరు ఊరికేనే చెప్తున్నారు కదా గవర్నమెంట్ మీది, అంతేగాని మీ పోలీసుల ద్వారా అవుతుంది. ఒక ట్రాన్స్పరెంట్ ఏజెన్సీ ద్వారా చేద్దాం.
అలాగే క్వార్ట్స్కి సంబంధించి కూడా 2023 నుంచి అంత చేశాడు ఇంత చేశాడు అంత అంటున్నారు కదా. ఒక ఈడీ ఎంక్వైరీ చేసుకుందామా 2022 నుంచి ఈ రోజు దాకా ఒక ఈడీ ఎంక్వైరీ పిలవండి. అత్యున్నతమైన ఎకనామిక్ అఫెన్స్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్. ఎవరు ఎత్తారు, ఏ మైన్లో నుంచి మెటీరియల్ ఎత్తారు, ఏ మైన్స్ లో బ్లాస్టింగ్ జరిగింది, ఏ మైన్స్ లో నుంచి ఎక్స్పోర్ట్ వెళ్ళింది, ఎవరికి ఇచ్చారు అన్నది ఈ రోజు దాకా ఎంక్వైరీ చేద్దాం రండి. నేనే అడుగుతున్నాగా రండి. అసలు 2022 నుంచి ఈ గంట దాకా ఈ రోజు దాకా దాన్ని కూడా మీరు చెప్తున్నారు కదా తొందరలోనే. మీరెవరైతే నాకు శ్రీకాంత్ రెడ్డి కలిసి చేశాం క్వార్ట్స్ అని చెప్తున్నారో అదే వ్యక్తి ద్వారా ఖచ్చితంగా ఈడీ కోర్టులోనే పిటిషన్ ఇస్తాను ఎంక్వైరీ చేయమని. నేను శ్రీకాంత్ రెడ్డి కలిసి చేస్తుంటే నా బినామీలు వేస్తుంటే మేము ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, మేము చేయాల్సిన అవసరం లేదు కదా, తప్పకుండా చేస్తాను. ఎవరో ఒకరిని పిలుచుకురావటం వేయటం, మీరు కాలే రైట్ అరెస్ట్ చేస్తారు. 30 రోజులు 60 రోజులు 90 120 ఉంటా. మీరు పెట్టేసినంత మాత్రాన నాకేదో కొంతమంది సునకానందం పొందొచ్చు, కొంతమంది ఆనందపడవచ్చు, బురద చల్లొచ్చు. ఈరోజు ఓపెన్గా ఇంతకన్నా ట్రాన్స్పరెంట్గా ఈరోజు నాకు పవర్ లేదు ఏం లేదు, నా ఆస్తుల మీద కూడా ఎంక్వైరీ చేయండి నేనే అడుగుతున్నా. లేదు క్వాంట్స్ మీద కూడా ఎంక్వైరీ చేయండి. ఈ రోజు దాకా ఎవరెవరు దొరుకుతారో అన్ని బయటకు వస్తాయి కదా, ఎవరెవరు సునకానందం పడతారు. ఎందుకంటే ఏడంటే పోలీసులను చేయొచ్చు, వీడియోని నానిచ్చేయడం అంత ఈజీ కాదు కదా. ఎవరు లేఅవుట్ వేసుకున్నా పాపం నా అనుచరుడు వేసుకున్నా ఎవరైనా వేసుకుంటే అది అనిల్ కుమార్ యాదవ్. నా అనుచరుల అకౌంట్లో 18 కోట్లు పడ్డాయని చెప్పారు. స్టేట్మెంట్ రిలీజ్ చేయమనండి, ఏ అకౌంట్లో పడిద్దో. మీరు చెప్పారు కదా నలుగురు అకౌంట్లో 18 కోట్లు పడిందని పేపర్ రాశారు కదా, రిలీజ్ చేయండి. మీ చేతిలో ఉంది కదా 18 crores ఏ అకౌంట్లో పడిందో. 2024 ముందు ఏ అకౌంట్లో ఎవరు 18 కోట్లు వేశారో చెప్పమనండి. నిన్న విపిఆర్ గారు సంతోషం, మొత్తానికి విపిఆర్ గారు నేను చెప్పిన అలిగేషన్స్ కరెక్టే అని ఒప్పుకున్నందుకు ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాను. మేము క్వార్ట్స్ చేశాము అని చెప్పినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడన్నా ఆయననే 2 కంపెనీలు పెట్టామని చెప్పాడు. ఒకటి ఆయన, రెండోది నీ బినామీయా, అంతే కదా. నీ కింద ఉన్న ఇంట్లో ఉన్న వ్యక్తి పేరు మీద ఇంకో కంపెనీ పెట్టామంటే అది నీ బినామీయే కదా. నేను 20,000 చేశాను, సంవత్సరం అంతా 1,00,000 చేసింది, పోయిన సంవత్సరం 9 లక్షలు. సరే 9 6 దాని మీద నేను డిబేట్ కూడా పెట్టదలుచుకోవట్లా. 9 లక్షలు పోయిందా 6 లక్షలు పోయిందా ఎంత పోయిందో నేను డిబేట్ పెట్టుకోవట్లా. మేము 20,000 చేశాం, 1,00,000 టన్నులు పోయింది ఈ సంవత్సరం. 1,00,000 టన్నులు పోతే కొరవ 90 మంది చేశారు.